ఏంటి ఉపవాసం అంటే? మనం ఎన్నోసార్లు విన్నాం. ఉపవాసం అంటేనే తగ్గించుకోవడం, మనల్ని మనము తగ్గించుకోవడం. కీర్తనలు 35:13 చూసినట్లయితే, కీర్తనలు 35:13, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపెట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. ఉపవాసము చేత నా ప్రాణమును నేను ఆయాసపరచుకొంటిని అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఉపవాసం చేత ఆయాసపరచుకోండి. అయితే ఉపవాసం ఏంటిదంటే, యు సేయింగ్ లార్డ్, ఐ హంబుల్ మై సెల్ఫ్, నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను ఘనపరుస్తున్నానయ్యా. నెబుకద్నెజర్ రాజు ముందంట ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటిదంటే, మీరందరూ కూడా నాకు లోబడాలి, నేను వచ్చిన వెంటనే నువ్వు నాకు వంగాలి అని అంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? నెబుకద్నెజర్ రాజు ఎవరు అంటే మనకి ఈరోజు మన ఫోనే. ఎప్పుడు చూసినా మనం ఫోన్ ఇలాగా చూస్తామా, లేకపోతే ఇలాగా చూస్తామా? ఒంగొని చూస్తామా, లేకపోతే పైన చూస్తామా? చెప్పండి. ఎప్పుడు చూసినా తల ఉంచే చూస్తాం కదా. అంటే ఎవరికి వంగుతున్నాము, ఎవరికి వంగుతున్నాము, ఎవరికి లోబడుతున్నాము, ఎవరు రాజు అయిపోయారు మన జీవితంలో? మన ఫోనే రాజు అయిపోయింది కదండి. హంబుల్ యువర్ సెల్ఫ్ అంటే దేని ముందు హంబుల్ యువర్ సెల్ఫ్? హంబుల్ అంటేనే ఏం చేసేవాళ్ళంటే, బైబిల్ కాలంలో వారు అలాగా సాగిల పడి అయినా ప్రార్థిస్తారు, లేకపోతే ఒంగొని గోనెపట్ట కట్టుకుని ఒంగి ఆయన సన్నిధిలో, నేను మొహం కూడా చూడలేనయ్యా, నీ తట్టు కూడా నేను చూడలేను, నేను తగ్గించుకుంటున్నానని చెప్పడం. ఈరోజు అది ఎంత అరుదైపోయిందో దేవుని సన్నిధిలో చేయడం. దేవుని సన్నిధిలో ఏమో నిఠారుగా, ఎంతో స్టిఫ్గా చప్పట్లు కొట్టుంటే ఇలాగా డిగ్నిఫైడ్గా కొడుతూ ఉంటాము. పాట పాడండి అంటే అసలు మీ పక్కనున్న వారికి కూడా వినపడదు మీ స్వరం కదండి. ఎన్నో ప్రిన్సిపల్స్ ఉంటే మనం దేవుని నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఈ పొజిషనే, ఇంకా ఇక్కడ నుండి నేను కదలను అని అంటారు కదా. కానీ అదే మన ఫోన్ దగ్గరికి వస్తే, ఎంత గొప్పడైనా, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత ధనవంతుడైన ఫోన్ దగ్గరికి వస్తే ఒంగి మొక్కుతాం. వి బౌ డౌన్ టు అవర్ ఫోన్స్ కదా, ఒంగి దానికి మొక్కుతాం. ఆ రీతిగా ఉన్నామండి ఈరోజు మన ఫోనే మన దేవుడు అయిపోయాడు. దేవుడు అంటున్నాడు, మీ ఫోన్కి కాదు మీరు తగ్గించుకోవాల్సింది, మీ ఫోన్ ముందు కాదు మీరు తగ్గించుకోవాల్సింది, మీ ఫోన్కి కాదు మీరు వంగాల్సింది, నా సన్నిధిలో తగ్గించుకోండి. నా సన్నిధిలో హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ మీ అండ్ ఐ విల్ ఆనర్ యూ. నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకు ఉపవాసం అంటే, మొదటగా మనల్ని మనము తగ్గించుకోవడము. రెండవది ఏంటిదంటే, దేవునికి దగ్గరకు రావడం. అంటే ఇది కాదయ్యా, నాట్ దిస్ లార్డ్, ఐ కమ్ క్లోజర్ టు యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు మీ అని దేవుని సన్నిధికి దగ్గర రావటం. మూడవది ఏంటిదంటే, ఆయన వాక్యాన్ని ఇంకా తేటగా స్పష్టంగా తెలుసుకోవడం కోసము వి ఫాస్ట్. ఉపవాసం ఉండేది ఎందుకంటే, ఆయన వాక్యాన్ని ఇంకా బాగుగా ఎరగటం కోసం, ఇంకా బాగా ధ్యానించడం కోసం. ఇంకోటి ఏంటిదంటే రెస్టరేషన్, తిరిగి సమకూర్చబట్టం. ఈరోజు అనేక మంది మేము మన జీవితంలో ఎన్నో కోల్పోయామండి. ఆరోగ్యం కోల్పోయాము, ఆస్తుల్ని కోల్పోయాము, ఏదైతే ఒకప్పుడు దీవెనలు అనుకున్నామో ఆ దీవెనలు అన్ని కోల్పోయాం. ఎందుకు అని అంటే, మన జీవితంలో ప్రార్థనాహీనత. గత వారంలో చెప్పాం కదా, ప్రార్థనాహీనత అపవాదికి తలుపులు తెరుస్తుంది, అపవాది దోచుకునేలాగా, దొంగలించేలాగా చేస్తుంది. కాబట్టి కానీ ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవునికి అన్ని పక్కన పెట్టి, దేవా నీ కోసము నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను అని తగ్గించుకొని ఆయన వాక్య ధ్యానం చేస్తామో, అప్పుడు ఆయన రెస్టరేషన్ అంటే తిరిగి సమకూరుస్తాడంట. యెషయా గ్రంథము 58:8 ఏంటిదంటే, అలాగున అంటే ఇదంతా కూడా ఈ వాక్యం అంతా కూడా ఉపవాసం గురించి ఉంటుంది. అయితే అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. హల్లెలూయా. ఎన్ని గొప్ప వాగ్దానాలు ఆ ఒక్క దాంట్లో ఇచ్చారు చూడండి. నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత శీఘ్రంగా వస్తుందంట. అదే రీతిగా నీ నీతి, ఇందాక చెప్పాను కదా, నీతి అనుగ్రహించబడుతుంది ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ అంటే ఆయన ప్రభావం, ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన సైన్యపు వెనుకటి భాగమును కావలి. హీస్ గివింగ్ అస్ ప్రొటెక్షన్, రెస్టరేషన్
ప్రొటెక్షన్, కావలి కాయటము, సమకూర్చబడ్డము, మన నీతి వేకు చుక్క వలె ప్రకాశిస్తుందంట. అంటే ఈ లోకంలో మనం ఏం చెప్పక్కర్లే, మీరు అలాగ నడుస్తుండగానే ఆ వ్యక్తిలో ఏదో ఉందే, ఏదో తేడాగుందే, తను వచ్చినప్పుడు ఒకలాంటి సమాధానం, ఒకలాంటి అలాగ చెప్పగలుగుతున్నారండి. ఆ వ్యక్తి పైన ఒకలాంటి అభిషేకం ఉంది. తను వచ్చిన వెంటనే అట్మాస్ఫియర్ చేంజ్, వాతావరణం ఏం మారిపోతుంది, ఒకలాంటి నెమ్మది, ఒకలాంటి తను మాట్లాడినప్పుడు ఒకలాగా ఏదో దేవుని స్వరం వింటున్నట్టు అనిపిస్తుంది, దేవుని దూతం మాట్లాడుతున్నట్ట. అలాగే చెప్పగలుగుతారా, లేకపోతే గయ్యాలి అంటున్నారా? మీరే పరీక్షించుకోండి. ఆయన మహిమ కనపరచబడాలి, ఆయన నీతి కనపరచబడాలి. ఆయన మన వెనుక అంట సైన్యము వలె వస్తాడంట, కావలిగా వస్తాడంట. ఇంకోటి ఏంటిదంటే, ఎమర్జెన్సీలో ఇందాక చెప్పాను కదా, మొదటిగా తగ్గించుకోవాలి, రెండవది ఆయన సన్నిధికి దగ్గరికి రావాలి, మూడవది ఆయన వాక్యాన్ని తెలుసుకోవడానికి, నాలుగవది రెస్టరేషన్, తిరిగి సమకూర్చబడటం, ఐదవది ఏంటిదంటే దేవుడు జోక్యం చేసుకుంటాడంటే ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీరు దేవుడు జోక్యం చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదు అంటే యేసు ప్రభు చెప్పిన రీతిగా ఇటువంటిది కేవలం ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం అనేది మీకు మరలా గుర్తు చేస్తున్నాయి. ఇది రిజిస్టర్ అయిపోవాలి మీ మైండ్లో. ఏంటిదంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అయితే ఏమైనా అసలు జవాబు రావట్లేదు అని అట్లా అయితే దేవుడు అంటున్నాడు, ఇది కేవలం ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. కొన్నిసార్లు వీ హ్యావ్ టు టేక్ అ స్టాండ్, లార్డ్ అంటిల్ యూ ఆన్సర్ మీ ఐ విల్ నాట్ స్టాప్ లార్డ్. నేను జవాబు పొందుకునేంత వరకు నేను ఆపనయ్యా అని మీరు ఎప్పుడైతే నిటారుగా నిలబడి పట్టుదలతో ప్రార్థన చేస్తారో అప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడండి, ఇంటర్వెన్షన్. God will interfere in our lives. You want God to interfere in your lives? దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోవాలని ఆశపడుతున్నారా? ఎప్పుడు కానివి జరగాలని, ఎప్పుడు చూడని అద్భుతాలు, కని విని ఎరుగని కార్యాలు మీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నారా? ఉపవాస ప్రార్థన అంటే ఏం చేస్తుందంట, దేవుణ్ణి మన జీవితంలోకి నడిపించి ఆయన జోక్యం చేసుకుంటాడంట. ఎమర్జెన్సీ, పెద్ద సమస్యలు, ఎప్పుడు జరగని కార్యాలు జరగాలంటే ఉపవాస ప్రార్థన.